అది Good afternoon, ladies. Good afternoon, everyone. So, in the last class, we have seen fishes painting, right? This happened by mistake. I'm trying to remove the paint. So today I have chosen little challenging painting. You would have seen many horse paintings, right? Chala landscapes lo, scenic lo, horse paintings చూస్తుంటాం కదా మనము. So just the face of the horse anamata. A bit challenging painting. I thought it will be faces లో ఇప్పుడు వేసిన వాటన్నిటిలో కంటే హార్సెస్ ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది ఆ పెయింటింగ్. దట్స్ వై ఐ హావ్ థాట్ I should choose this painting. Okay, that made me to choose this painting. So good afternoon, everyone. Okay. So fishes paintings అన్ని ట్రై చేశారా ఏమైనా? So by the way, I've seen few paintings. So I would like to applaud Sudharani, Jagadishwari, Kosali, Mubi, and Anuthiti. So they have all done few paintings which have shown in the previous class. They have done all lovely paintings. So thank you so much for painting along with me. Keep practicing, keep doing. ఈ రోజు వేసిందే అదే చూపించాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూపిస్తూ రండి. Okay, whenever you feel like your picture is good, you can share with me. So better if you tag it instead of sending the direct messages. Tag చేస్తే మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు. And I suggest to communicate. See, when someone has shown the painting, just communicate చేసుకోండి, like how you like the painting. So that is like encouraging words anamata. So still there are many beginners in our group kabatti that encouraging words will give us a push. సో మనకి పెయింటింగ్ చేసేటప్పుడు పుష్ అనేది చాలా అవసరం. ఎక్కడైనా కొంచెం తగ్గినా కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ యూ మే గెట్ స్కేర్డ్ టు గివ్ అప్. సో బెటర్ నాట్ టు హ్యావ్ దట్. ఓకే, సో హార్స్ పెయింటింగ్ లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. జస్ట్ ఓకే, విల్ జస్ట్ గో సారీ ఫిషెస్ చూసాం కదా. విల్ జస్ట్ గో త్రూ దట్ వన్స్ and we'll come back to the horse painting. And let me know in the comments how many of you are interested with horse paintings. So ఇదేంటంటే క్యూట్నెస్, లైక్ క్యూట్ యానిమల్స్, స్క్వెరల్స్ ఇవన్నీ కూడా వేయాలి. అట్ ద సేమ్ టైం ఈ హార్సెస్ ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఫేస్ ఫీచర్స్ ఎలా వేయాలి యానిమల్స్ లో, బిగ్ క్రియేచర్స్ వేస్తున్నప్పుడు ఫేస్ ఫీచర్స్ అన్ని ఎలా వేయాలి అనేది ఇందులో కనిపిస్తుంది మనకి హార్స్ లో. So that it will be a bit challenging for you. That is the reason I have chosen that only the face, particularly face ni maatrame manam horse ni concentrate chestu vestam anamata. In many paintings you would have seen see horses, two horses running laga. They're all very famous paintings.
ఒక టైంలో అయితే దేవర్ లైక్ హాట్ కేక్స్ లాగా హార్స్ పెయింటింగ్స్ అన్ని అమ్ముడుపోయేవన్నమాట. ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు హార్స్ పెయింటింగ్స్ కూడా. సో ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలని చెప్పి ఐ హావ్ చోసెన్ దట్ హార్స్ ఫేస్ ఇన్ పర్టిక్యులర్. సో నేనేం చేస్తానంటే దీని లైన్ డ్రాయింగ్ కూడా నేను పిక్చర్ తీసుకున్నాను. వైట్ హార్స్ ఉంది. వైట్ హార్స్ ఆల్సో ఇస్ దేర్. బట్ మనము జనరల్ గా చూసే హార్సెస్ వేస్తుంటాం. లైక్ బ్రౌనిష్ షేడ్స్ లో ఉంటాయి కదా మనకి హార్సెస్. ఆ హార్స్ వేస్తాను నేను ఈరోజు. వైట్ పోనీ హార్స్ ఫుల్‌ది కూడా ఉంది పిక్చర్ మన దగ్గర. ఇఫ్ పాసిబుల్ హార్స్ ఇప్పుడే వేసాం కదా! మనకు టైం ఉంటే గనక ఫుల్ పోనీ హార్స్ కూడా నేను వేసి చూపిస్తాను. టెయిల్స్ దాని చుట్టూరా ఇవి వేస్తారు బెల్ట్స్ అవన్నీ. సో మనం ఫ్లోరల్ బెల్ట్స్ అవన్నీ అరేంజ్ చేసి ఒక బ్యూటిఫుల్ హార్స్ ని కూడా తయారు చేయొచ్చు అనమాట. పోనీ లైక్ స్మాల్ పోనీ అది కూడా చేయొచ్చు. సో ఇప్పుడే ఈ రోజు హార్స్ వేస్తాం కాబట్టి ఇన్ కేస్ మనకి ఇంకా స్టిల్ వీ హ్యావ్ 10 days ఆఫ్ క్లాస్. ఐ థాట్ టు కవర్ మెనీ అదర్ aspects. సో అవన్నీ కవర్ చేసి మనకి ఇన్ కేస్ టైం ఉంటే కనుక ఐ విల్ షో యూ దట్ వైట్ పోనీ యాస్ వెల్. ఓకే. now so fishes వేసేటప్పుడు make sure that variations in the stripes మధ్య మధ్యలో స్మాల్ గా బిగ్ గా ఇవన్నీ కూడా అలాగే పర్ఫెక్ట్ గా సేమ్ అలా ఉండేలాగా వేసుకోండి మీరు ఫిషెస్. అదే మెయిన్ లైఫ్ ఇస్తుంది పెయింటింగ్. సో అది చూసి ఐ మీన్ లైక్ అవన్నీ వేరియేషన్స్ క్రియేట్ చేస్తూ విల్ మూవ్ ఫార్వర్డ్ టు అవర్ టుడేస్ పెయింటింగ్. ఓకే. సో ఈ రోజు మనం చూస్ చేసుకునేది ఇది. యాక్చువల్ గా ఐ థాట్ డిడ్ యూ గెట్ ఐ థింక్ సార్ హ్యావ్ సెంట్ యూ ఆల్ దోస్ పిక్చర్స్ రైట్? ఫినిష్డ్ పిక్చర్ పెయింటింగ్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లో అందే ఉంటాయి. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ ఆల్ దోస్ ఫినిష్డ్ పెయింటింగ్స్. యూ విల్ గెట్ ఇన్ వాట్సాప్. వాట్సాప్ లో మీకు ఫినిష్డ్ పెయింటింగ్ పిక్చర్స్ రాలేదా? ఐ హావ్ సెంట్ టు సార్ టు షేర్ ఇన్ వాట్సాప్. Actually, I thought of sharing from here, but I don't see in my share option. రాలేదు. We got is వచ్చాయండి. ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి మీరు. అందరికి వచ్చాయని చెప్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లో సార్ పెట్టారు పిక్చర్స్. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు రెఫరెన్స్ కి అది యూజ్ అవుతుంది. You have joined, you will get WhatsApp group invitation. Okay, someone please share WhatsApp group invitation to Lavanya. మనకు వాట్సాప్ లో అన్ని కూడా పిక్చర్స్ పోస్ట్ చేసినాం ఇంతవరకు పెయింట్ చేసినా కూడా. ఈ రోజు మనకి హార్స్ ది లైన్ డ్రాయింగ్ ఉంది. ఐ ప్రిఫర్ లైన్ డ్రాయింగ్ వేసి మళ్ళీ 1 stroke పెయింటింగ్ టెక్నిక్ ద్వారా మీరు పెయింట్ చేయండి. సో ఈ లైన్ డ్రాయింగ్ కూడా నేను వాట్సాప్ చూస్తాను. లలిత, is my voice not audible for you? Am I clear now? Okay, thank you Lalita. Okay, so shall we get started with the horse painting? So let me so sir have shared the group chat link. You can join. మనకు అందులో ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఇన్ కేస్ లేవు అని ఎవరైనా అంటుంటే మీరు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్లీజ్ రీసెండ్ ఇట్ బ్యాక్ అగైన్ సో దట్ దే కెన్ ఆల్సో యాక్సెస్ దట్. ఓకే. ఈ లైన్ డ్రాయింగ్స్ ప్రతిరోజు లైన్ డ్రాయింగ్, ఫినిష్ డ్రాయింగ్, లైన్ డ్రాయింగ్ ఉంటే లైన్ డ్రాయింగ్ పంపిస్తాను, ఫినిష్డ్ ఉంటే ఫినిష్డ్ పంపిస్తాను. దట్ రెఫరెన్స్ హ్యాస్ టు హెల్ప్ యూ. ఓకే. మనకి యూట్యూబ్ వీడియోతో పాటు కూడా రెఫరెన్స్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫినిష్డ్ పిక్చర్ పక్కన కంపల్సరీగా ఉండాలి వేసుకోవడానికి. సో ఐ విల్ బి షేరింగ్ యూ all those things as well. Okay, so today we'll get started with this horse painting. So for this I have taken the colors. I'll show you. Okay. So these are all the colors that I took. I took burnt umber. So manaku ganaka burnt umber lekapothe brown like 70% brown తీసుకోండి, 30% black తీసుకొని mix చేసుకోండి. You'll get burnt umber color and some black and some white. So మనకు brownish హార్స్ వేస్తాం అన్నమాట ఈరోజు. ఓకే. ఓన్లీ మోస్ట్లీ
only these 3 colors are needed. For eye, again, I'll be shifting for other colors. ఓకే. సో హార్స్‌ది మన మెయిన్ సబ్జెక్ట్ హార్స్ కాబట్టి నేను హార్స్ కాన్సంట్రేట్ చేస్తాను. ఇది వేశాక మీరు ఇంకా స్టిల్ బ్యూటిఫై దిస్ పెయింటింగ్. ఇక్కడ ఒక చిన్న ఫ్లోరల్ బంచ్ వేసుకోవచ్చనమాట. అంటే ఏదో గడ్డి మేస్తున్నట్టు అలా కాదు. ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ అ డెకరేటివ్ పెయింటింగ్ లాగా. అంటే ఇక్కడ ఒక ఫ్లోరల్ బంచ్ ఏదైనా వేయండి. డోంట్ గెట్ ఇంటూ కనెక్షన్ విత్ ద హార్స్ ఇన్ ద పెయింటింగ్. అంటే మన జనరల్ గా హార్స్ గ్రీన్స్ మిక్స్ చేసేటప్పుడు హార్స్ గడ్డి మేస్తున్నట్టు అలా కూడా వేయొచ్చు. బట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ అలా లేదనమాట. ఒక బ్యూటిఫై లుక్ ఇవ్వడానికి నేను ఒక జస్ట్ ఊరికే దాని ఫేస్ మాత్రం పెట్టుకున్నాను. దీనికి సైడ్ ఒక చిన్న ఫ్లోరల్ బంచ్ వేసినా కూడా అందంగా ఉంటది. దీనికి కాంబినేషన్ అయితే అలాగే ఉంటది. సో జస్ట్ డోంట్ డ్రా ఓన్లీ గ్రాస్. different decorative flowers వేయొచ్చు మీరు దీంట్లో 1 stroke flowers. Okay, so now we'll come into the painting. So I have took a 12 flat brush. So before double loading we need to dip our brush in water. వాటర్ లో డిప్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ ని జస్ట్ ఊరికే మనము ఈ పేపర్ టవల్ మీద కానీ నాప్కిన్ మీద కానీ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఐ విల్ బి డబుల్ లోడింగ్ దిస్ బ్రష్ విత్ burnt umber and white. Okay, so I'll be double loading with burnt umber and white. వేసారా ఇంతకు ముందు ఎవరైనా హార్స్ పెయింటింగ్స్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ if you have painted any horse paintings. And one more thing, I am also not able to ఇక్కడ ఫ్రమ్ కంప్యూటర్స్ ఆప్షన్ రావట్లేదు ఏవైనా లైక్ ట్యాగ్ చేయడానికి. అది ఎవరికైనా ఐడియా ఉంటే కూడా లెట్ మీ నో. నాట్ ట్యాగ్, సెండ్ చేయడానికి పిక్చర్స్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చూసి చెప్పొచ్చు. సో దట్ ఐ కెన్ డైరెక్ట్లీ సెండ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యాజ్ వెల్. సో ఐఎమ్ డబుల్ లోడింగ్ విత్ వైట్ అండ్ బర్nt umber. సో హార్స్ పెయింటింగ్స్ ఇంతకు ముందు ఎవరైనా వేసింటే లెట్ మీ నో. సో ఇది కొంచెం ఎల్లోయిష్ రావాలి కాబట్టి ఐ టేక్ సమ్ ఎల్లో ఆకర్ as well. బ్రౌన్ సైడ్ నేను కొంచెం ఎల్లో ఆకర్ కూడా తీసుకుంటాను. కొంచెం ఎల్లోయిష్ టోన్ రావాలి నాకు. అండ్ ఆల్సో సమ్ బర్nt sienna. So in brown side, I'll take bit of yellow ochre. See this, my yellow ochre is very thick. So I'll mix with some water. Yellow ochre ante pasupu color andi. Yellow ochre place lo you can, if you don't have this color, I think you can mix all these colors like yellow, brown and white. Try mixing these 3 colors and check if you get this pasupu color రావాలి అక్కడ మనకు మెయిన్ గా. నేను బ్రౌన్ సైడ్ ఎల్లో ఆకర్ డిప్ చేసుకుంటున్నాను కొంచెం. అండ్ ఆల్సో సమ్ burnt sienna. Burnt sienna and burnt umber will be always there. Camelin 12 color set లో ఆ ట్యూబ్ పెయింట్స్ లో ఇవన్నీ ఉంటాయి మనకు. కొంచెం ఎల్లోయిష్ రావాలి, క్రీమిష్ బ్రౌన్ రావాలి. I thought just only ఈ రెండు సరిపోతాయి అనుకున్నా burnt umber, but I don't feel కంప్లీట్ బ్రౌన్ గా కాకుండా కొంచెం న్యాచురల్ కలర్ రావడానికి ట్రై చేస్తాం. కొంచెం burnt sienna and some yellow ochre I've mixed on the brown side. So now leading, let me see your comments if I've got any. Share videos. Previous videos are there in YouTube, you can check there. Yes ma'am, you draw. Saroja, you have draw. Lalita and Lavanya, I think you're new to this group.
already I have posted and already they have posted in YouTube. You can check all those. Okay. Fine. See, with one stroke, you can paint with all simple strokes as well as realistic paintings and matter. That is the advantage of one stroke. And now, along with the outline చుట్టూ మనము బ్రౌన్ ని లీడ్ చేస్తూ వేస్తాం. మనము బన్నీని వేసాం కదా, బన్నీ పెయింటింగ్, అలాగే ఇది కూడా అంతే అన్నమాట. కొంచెం ఇలా బ్లెండ్ చేసుకుంటూ లోపలంతా కలర్స్ ఇలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఈ నోస్ అవన్నీ పోయినా పర్లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫేస్ అయితే ఫినిష్ చేయాలి కదా. So first, along with the contour, you need to paint this. So again, double loading with burnt umber and white, picking some more yellow ochre on the brown side and some burnt sienna. Okay, so మనకి ఫేస్ యాక్చువల్లీ ఇక్కడ దాకా వస్తుంది, ఇదంతా హెయిర్ ఉంది, బట్ స్టిల్ యూ నీడ్ టు ఫినిష్ దిస్ ఫేస్ పెయింటింగ్. నా తర్వాత దీని మీద హెయిర్ వేయొచ్చు మనం. సో ఎలా అయితే మనం లీడింగ్ చేసుకున్నామో అదే డైరెక్షన్ తో మనం ఫిల్లింగ్ కూడా చేయాలి ఇలా. ఓకే, అండ్ అగైన్ సి దిస్ వన్, ఇట్లా కదా మనం లీడ్ చేసుకున్న బర్nt అంబర్ ని ఎడ్జ్ కి తీసుకొచ్చాం. సో అట్లాగే ఫిల్ చేసుకోవాలి మనం కలర్ కూడా. So fill this entire face carefully and properly. అవుట్లైన్ అనేది మనకు చాలా ముఖ్యమే. అవుట్లైన్ కరెక్ట్ గా రావాలి, లేదంటే ఫేస్ విల్ లుక్ ఫనీ, విల్ స్టార్ట్ లుకింగ్ ఫనీ. సో ఫస్ట్ మనం అవుట్ సైడ్ నుంచి వేసుకొని అవుట్ సైడ్ కవర్ అయ్యాక మనం ఏం చేయాలి, ఇన్సైడ్ ఫిల్ చేసుకోవాలి. ఆ ఫిల్ చేసే పద్ధతి కూడా ఎలా ఉంటది, సపోజ్ ఇది మనము బర్nt అంబర్ తో ఇలా వేసాం అనుకోండి, ఇలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి మన లోపలంతా కూడా. ఇటువైపు బర్nt అంబర్, అప్పుడు ఇటువైపు బ్రష్ తిరిగింది. అలాంటప్పుడు ఇలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి మనం. Just a second. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కనిపించాలి, వన్ స్ట్రోక్ లో మెయిన్ గా ఈ హైలైట్ కనిపించాలి,
బ్లెండింగ్ ఈ రెండు వైట్ కి బ్రౌన్ కి మధ్యన బ్లెండింగ్ కనిపించాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ షేడ్ కూడా కనిపించాలి, ఈ వైట్ షేడ్. ఓకే, so again I'm double loading the same brush. Take some burnt sienna, yellow ochre and burnt umber on the same side of burnt umber. So నేను ఇక్కడ నోస్ దగ్గర జస్ట్ ఒక స్ట్రైప్ ఇలా I'll tell you what I've done just. Fine. ఈ నోస్ దగ్గర ఏంటంటే ఈ పైన పార్ట్ ఇలా కనిపిస్తుంది కదా, సో అందుకని అక్కడ కొంచెం వైట్ హైలైట్ అయ్యేలా చూస్తున్నా నేను. ఎట్ ద సేమ్ టైం అదొక లైన్ లాగా కూడా కనిపించకూడదు, సో ఐఎమ్ బ్లెండింగ్ దిస్ వైట్ ఇన్ టు దిస్ బ్రౌన్స్. ఈ నోస్ దగ్గర ఏమవుతుందంటే సో ఇది డ్రై అవ్వక మునిపే మనం నేను ఇది ఫినిష్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఇక్కడ ఏం చేశానంటే చిన్న వైట్ హైలైట్ అన్నమాట. ఇక్కడ ఈ నోస్ దగ్గర ఏంటంటే అది ఇలా వచ్చినప్పుడు ఫేస్ ఆ నోస్ పార్ట్ పైకి ఇలా కొంచెం ఇది హారిజాంటల్ గా ఉంటది, మొత్తం ఇలా ఉండదు. ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా క్రియేట్ అవుతుంది. ఐ విల్ షో యూ ఇన్ అది నోస్ వేసినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇట్లా రావడానికి స్ట్రక్చర్ నాకు ఇలా రావడానికి ఈ పోర్షన్ లో నేను కొంచెం వైట్ వేసి బ్లెండ్ చేశాను. ఇక్కడ ఇది ఇలా అర్థమవుతుందా మీకు? హియర్ అండ్ హియర్ ఇక్కడ నేను వైట్ లైట్ గా ఇందులో బ్లెండ్ చేసేసాను, కనిపించకూడదు ఒక లైన్ లాగా, ఆ ఫేస్ లోనే బ్లెండ్ అయిపోవాలన్నమాట. అది నోస్ వేసేటప్పుడు మీకు ఇంకొంచెం మంచి లుక్ వస్తుంది అది. ఎల్స్ చిన్న లైన్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. దట్స్ ఓకే. బట్ బీ వెరీ కేర్ఫుల్, అన్ని కూడా ప్రాపర్ గా కలర్స్ కలిసిపోవాలి. ఓకే, ఐ జస్ట్ లీవ్ ఇట్ దేర్. ఇంకెక్కువ దాన్ని నేను కలబెట్టినానంటే ఇట్ మైట్ గెట్ స్పాయిల్డ్. ఐ జస్ట్ లీవ్ ఇట్ దేర్. ఓకే, ఫైన్. అండ్ నౌ ఇయర్స్. సో ఫర్ ఇయర్స్ సేమ్ కలర్స్, కొంచెం గ్యాప్ ఉంది, అది కూడా ఫిల్ చేసుకుందాము. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి, ఎక్కడ కూడా అర్థం అవ్వకపోతే. యూ కెన్ ఆల్ ఇంత సింపుల్ జస్ట్ ఫిల్లింగ్ ఆఫ్ ద కలర్స్ అనుకున్నప్పటికీ కలర్స్ ఫిల్ చేయటానికి కూడా ఇక్కడ ఒక ప్రొసీజర్ తో మనం ఫాలో అవుతున్నాం. సో అలా వేస్తేనే లైఫ్ వస్తుంది పెయింటింగ్ కి. ఫిల్లింగ్ ఈజ్ నాట్ సింపుల్ అండ్ సో ఈజీ. ఆ కాంటోర్ ని ఫాలో అవుతూ ఆ షేడ్స్ అండ్ హైలైట్స్ కరెక్ట్ ప్లేస్ లో వస్తూ అవన్నీ గమనించుకుంటూ రావాలన్నమాట. ఇట్స్ నాట్ ఫీలింగ్ అంటే నాట్ సింపుల్ ఫీలింగ్, సింప్లీ ఫీలింగ్ ద ఫేస్. ఓకే, ఈ ఇయర్ అవుట్ సైడ్ ఎడ్జ్ ని మనం ఫిల్ చేసుకుంటాం మనం ఇప్పుడు.
Okay, and again inside this ear. Leading again, I'm leading with the burnt umber. And again another ear here. So I'll just reload this again. Okay. And again ఇలా పైకప్పు వచ్చింది కదా ఇయర్ కి, అలాగే ఇక్కడ కూడా ఒకటి వేద్దాం, ఒక లైన్. Take little brown, a little black. సో మనకు ప్రాపర్ గా డబుల్ లోడింగ్, సైడ్ లోడింగ్ ప్రాపర్ గా నేర్చేసుకోవాలి. అలాగే ఓకే, సి సో 2 ears inside the ear lobe, లోపల ఇయర్ లోపల, అది that structure. And now body. సో బాడీకి రావాలి ఇప్పుడు. ఇదంతా కూడా బాడీ వస్తుంది. సో burnt umber and white. And some burnt sienna on the same brown side, the burnt umber side. నాకు బ్రౌనిష్ కలర్ అనేది ఈ కలర్స్ వేస్తేనే కనిపిస్తుంది, కాబట్టి నేను డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసుకుంటున్నాను, అంతకంటే ఏం లేదు. సో ఇదంతా కూడా యాక్చువల్ గా బాడీనే. ఇక్కడంతా కూడా హెయిర్ వచ్చేస్తుంది ఇప్పుడు. Or else I'll take big brush now. సో బాడీ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి you can change to big brush. So this one, the biggest flat brush, whichever you have, you can take that. So some burnt umber and some white. సో మనం ఎంత పెద్ద బ్రష్ తీసుకుంటే అంత ఫాస్ట్ అండ్ ఈజీగా ఫాస్ట్నెస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బ్లెండింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చిన్న బ్రష్ తో బ్లెండింగ్ టఫ్ ఉంటుంది. సో మన సైజుకి తగినట్టు యూ నీడ్ టు చేంజ్ యువర్ బ్రష్. Some burnt sienna. So along the contour first.
చూడండి బిగ్ బ్రష్ సైజ్ తీసుకునేటప్పటికి can finish this entire filling very fastly. So selecting a brush size is also very important in painting. And at the same time blending కూడా చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. Okay, so now body has been finished. So till here, if you have any doubts, let me know. I'll just clarify it and we'll go ahead. ఇక్కడ కొంచెం మనకు బయటకు వచ్చేసింది పెయింట్. ఎనీహౌ ఐ విల్ బి ఫిల్లింగ్ దట్ విత్ హెయిర్ ఆఫ్ దిస్ హార్స్. సో అప్పుడు అది కవర్ అయిపోతుంది. నథింగ్ టు వరీ ఆన్ దట్. అందుకే నేను అదేం తుడిపేయలేదు. So till here, let me see if I have any doubts. I'll just clarify it once. So if you have any doubts, let me see. YouTube lo classes వినడానికి ఛానల్ నేమ్. Channel name is The Night. I'll type it here. Or else if anyone is having the link, please share it. Nose part నేను ఇంకా వేయలేదు. The light. Okay. Nose లో హైలైట్ అడుగుతున్నారా మీరు? I'll tell you. యాక్చువల్గా చాలా కలర్ వేరియేషన్ స్క్రీన్ మీదకి ఇక్కడికి చాలా కలర్ వేరియేషన్ ఉంది. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ ఎందుకు అలా కనిపిస్తుందో. కలర్ కొంచెం రెడ్డిష్ కలరే ఉంది ఇక్కడ. ఐ షేర్ యూ ద పిక్చర్ రైట్. సో పిక్చర్ షేర్ చేసినప్పుడు కొంచెం కలర్స్ క్లియర్ గా ఉంటాయి. ఓకే. సో నోస్ ఇక్కడ ఈ పార్ట్ లో మనం ఏం చేసామంటే సో జస్ట్ ఆ ఫ్లాట్ బ్రష్ తో ఇదే వైట్ లీడింగ్ ఇక్కడ కొంచెం మనం వైట్ చేసుకున్నాం అంతే, హైలైట్ అవ్వటానికి అంతే. So if I again come on this, I'll just, that's okay. అంతా కూడా ఇలా ఎలాంగేటెడ్ గా కనిపించకుండా కొంచెం బాక్స్ షేప్ లో రావటానికి అక్కడ ఒక హైలైట్ వేసుకున్నాం అంతే. So as I've told, see, I need a structure 1, 2 ఇలా రావాలి. అంటే సపోజ్ ఇది నోస్ అనుకుందాము. ఇలా వచ్చి ఇలా కనిపించడానికి నేను ఇక్కడ వైట్ పోర్షన్ తో ఈ పార్ట్ ని కొంచెం హైలైట్ చేసుకున్నాం లైట్ గా. మొత్తం కూడా ఇలా ప్లెయిన్ గా కాకుండా ఇక్కడ ఇలా వచ్చి ఇలా కనిపించడానికి మనం ఏం చేయాలంటే ఈ పోర్షన్ ని హైలైట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐవ్ డన్. వైట్ తో హైలైట్ చేసుకున్నాం సో దట్ మన కళ్ళకి ఇల్యూషన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట, అంతే. ఓకే, నథింగ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ వైట్ లోనే బ్లెండ్, ఆ బ్రౌన్ లోనే వైట్ ని కొంచెం బ్లెండ్ చేసేసాను. సో నేను అది నోస్ వేసేటప్పుడు మీకు ఇంకాస్త క్లియర్ గా కనిపిస్తుంది అది. సో ఫిల్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని హైలైట్స్, బ్లెండింగ్, షేడింగ్, ఆ కర్వ్స్, ఆ కాంటోర్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చక్కగా చేసుకున్నామా లేదా, ఇక్కడ హైలైట్ ఉంది ఆ హైలైట్ కనిపించాలి, అవన్నీ కూడా చూసుకోవాలి మనం. అది కనిపిస్తూనే ఫిల్ అవ్వాలి. ఉత్త కలర్ ఫిల్లింగ్ అంటే ఉత్త కలర్ ఫిల్లింగ్ కాదు. యాక్చువల్గా స్క్రీన్ మీద చాలా బ్లాక్ గా కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ బ్లాక్. హియర్ ఇట్ ఇస్ వెరీ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోనే ఉంది. ఐ విల్ టేక్ ద పిక్చర్ అండ్ ఐ విల్ సెండ్ యూ. ఓకే,
So don't misunderstand, it is like a black horse. Definitely it is not like that. సో నేను ఏ యాంగిల్ లో తిప్పినా కూడా నాకు స్క్రీన్ మీద అలాగే కనిపిస్తుంది. ఫుల్ పిక్చర్ తీసి పంపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, అండ్ నౌ ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే హెయిర్ ఫిల్ చేద్దాం. సో ఐల్ టేక్ ద సేమ్ బ్రష్. So again I'll be loading with some burnt umber and some white. Burnt umber and white on the other side. సో బర్న్ అంబర్ సైడే మనం ఎల్లో ఆకర్, అందుకనే నేను కంప్లీట్ గా అలా బ్లాక్ గా కనిపించకూడదని కొంచెం నేను బర్న్ సియన్ అండ్ ఎల్లో ఆకర్ తీసుకోవడానికి రీజన్ అదే అన్నమాట. బట్ స్టిల్ ఆన్ ద స్క్రీన్ ఇట్ హ్యాస్ బీన్ లుకింగ్ లైక్ అ బ్లాక్, బట్ ఇట్స్ నాట్ బ్లాక్. సో డోంట్ వరీ. సో ఐ విల్ బి leading with the burnt umber and hair on the chisel edge. సో ఈ బ్రష్ చాలా పెద్దగా అయిపోయింది దీనికి. ఐ టేక్ స్మాల్ సైజ్ బ్రష్ నౌ. ఐ షిఫ్ట్ టు స్మాల్ సైజ్ బ్రష్. సో ఐవ్ టేకెన్ బ్రష్ నెంబర్ 12. సో హెయిర్ అంతా కూడా చిజిల్ ఎడ్జ్ తోనే వేయాల్సి ఉంటుంది మనం. సో మీరు ఏంటంటే ఇప్పుడు మనం హెడ్ కాన్సన్ట్రేట్ చేసాం కదా, అలాగే మీరు ఫుల్ బాడీ కూడా వేసుకోవచ్చు అనమాట. బాడీ మోస్ట్లీ ఫిల్లింగ్ ఉంటది మనకు, ఈ హెయిర్ ఏది కూడా ఉండదు. కాబట్టి నేను హెడ్ కాన్సన్ట్రేట్ చేసినాను. హెడ్ లోనే విల్ హ్యావ్ ద మేజర్ పార్ట్స్ లైక్ హెయిర్, ఐస్, నోస్ అవన్నీ ఉంటాయి. బట్ మిగిలిన బాడీ అంతా కూడా జస్ట్ ఫిల్లింగే. కాబట్టి యూ కెన్ ట్రై ద ఫుల్ పిక్చర్. సేమ్ ఇదే ఫిల్లింగ్ ప్రొసీజర్ తో ఫుల్ బాడీని మీరు ఫిల్ చేయొచ్చు. సో బర్న్ అంబర్ సైడ్ కొంచెం లాకర్, అలాగే సన్ బర్న్ సియన్ రెడ్డిష్ బ్రౌన్ లాగా ఉంటది అనమాట బర్న్ సియన్. జస్ట్ సెకండ్ నేను క్లియర్ గా చెప్తాను ఏం చేస్తున్నాను ఇక్కడ.
సో ఇదేంటంటే మీరు ఈ చిజిల్ ఎడ్జ్ తో హెయిర్ ని పెయింట్ చేయాల్సి ఉంటది, లీడింగ్ విత్ బ్రౌన్. సో ఇలా హ్యాండ్ ని లిఫ్ట్ చేస్తూ కంప్లీట్ గా పర్పెండిక్యులర్ టు యువర్ సర్ఫేస్ like this. Make sure that you'll get very sharp edges on the edge. కర్ల్స్ ఉంటే కర్ల్స్ తిప్పండి, లేదంటే ఇలా స్ట్రైట్ గా వేసుకుంటూ రావాలి. ఇక్కడ సో మీకు ఇయర్ మీద ఇది కవర్ అయినట్టయితే మళ్ళీ ఆ ఇయర్ మీద ఇలా పెయింట్ చేయొచ్చు మీరు. So just a number of hairs like this. So chisel edge తో వేయాలి. సో అదే విధంగా ఇక్కడ బ్యాక్ హెయిర్ కూడా see staying on the chisel edge. ఒక దాని మీద ఒకటి ఇలా రావాలన్నమాట. నేనేం చేస్తానంటే కింద నుంచి స్టార్ట్ చేస్తాను, లీడింగ్ విత్ ద బ్రౌన్ మిక్స్. సేమ్ అవే కలర్స్ తీసుకొని చిజిల్ ఎడ్జ్ తో హెయిర్ ని పెయింట్ చేస్తుంటాం, లీడింగ్ విత్ బ్రౌన్. ఈ ఎండ్స్ స్మూత్ గా వచ్చేలా చూసుకోండి మీరు, ఓపెన్ అవ్విపోకుండా ఎండ్కి వచ్చేటప్పటికి ఆ లైన్ ఆ స్ట్రోక్ థిన్ గా రావాలన్నమాట. అండ్ ఇక్కడ ఎలా వేస్తున్నామో ఐ విల్ షో యూ సెపరేట్లీ. సి సో నేను చిజిల్ ఎడ్జ్ తో ఇలా ఇలా వేస్తున్నాను స్ట్రోక్, సంథింగ్ లైక్ దిస్. సో ఇలా వేసినప్పుడు నేనేం చెప్తానంటే ఈ ఎడ్జ్కి వచ్చేటప్పటికి థిన్ గా ఉండాలి స్ట్రోక్, ఇక్కడ థిక్ గా ఉండాలి, ఇక్కడ కొంచెం లైన్ కనిపించవచ్చు, ఇక్కడ వచ్చేటప్పటికి థిన్ అయ్యేలా చూడండి. సో దానికి ఏం చేయాలంటే మీరు కంప్లీట్ హ్యాండ్ ఇలా రైజ్ చేసి ఇలా పైన పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఇలా పెట్టి ఇలా వేయాలి. ఇట్లా ఒక దాని మీద ఒకటి ఇలా వేస్తూ రావాలన్నమాట. స్టార్టింగ్ కింద నుంచి పైకి వెళ్ళండి. సో కింద స్టార్ట్ చేశాక దీని మీద మళ్ళీ వేరే, మళ్ళీ దీని మీద మళ్ళీ వేరే, మళ్ళీ దీని మీద మళ్ళీ వేరే, కంప్లీట్ హ్యాండ్ రేస్ చేసి చాలా లైట్ టచ్ తో వేయాల్సి ఉంటది.
నాకు తెలిసి 3 days నుంచి I don't know, my hand is paining severely today. అలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు. That is why I'm unable to do. That's okay. ఈ పెయింటింగ్స్ వల్ల ఏంటంటే డిసడ్వాంటేజెస్, ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కంటిన్యూస్ గా. సో లీడింగ్ విత్ బ్రౌన్. సో కింద నుంచి పైకి వెళ్ళండి ఎప్పుడే కూడా. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ గా కాకుండా హెయిర్ ని ఇలా కర్వ్డ్ గా వేసుకోవాలి ఈ షేప్ లో. ఓకే, స్ట్రైట్ ఇలా వేసేయకండి, ఇలా కర్వ్స్ అది రావాలి. I'm sorry for the call disturbance. ఈ హ్యాండ్ ఏంటంటే మనం కంప్లీట్ గా పైకి లిఫ్ట్ చేస్తూ వేయాలండి స్ట్రోక్. ఎస్ అంటే ఫుల్ ఎస్ కర్వ్డ్ ఎస్ కాదు, ఫుల్ కర్వ్డ్ ఎస్ లేకుండా వేయండి. లైట్ ఎస్ షేప్ లీడింగ్ విత్ ద బ్రౌన్. సో దీంట్లో మనం ఏంటంటే హెయిర్ వేరియేషన్స్ కూడా వేసుకుంటూ రావచ్చు. ఒకసారి బర్న్ అంబర్ ఎక్కువ డిప్ చేసుకోండి, ఒక్కొక్కసారి బ్లాక్ కూడా డిప్ చేసుకోవచ్చు మనం హెయిర్ దగ్గర. సో హెయిర్ లైట్ గా బ్లాక్ కనిపించినా కూడా తప్పలేదు. సో ఇలా ఇదంతా హార్స్ కు ముందు వైపు ఇలా పడుతున్నట్టు. సో అదే విధంగా ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ హెయిర్ అన్నమాట. So meanwhile, if you have any doubts, you just type in the comments box. I'll see it. Like top hair, I'm not very happy with this top hair. My hand was paining really చాలా సివియర్ గా పెయిన్ అవుతుంది ఇలా కంప్లీట్ లిఫ్ట్ చేసే. ఈ పెయిన్ చేసేటప్పుడు ఏంటంటే we need some proper exercise actually. Why? Because ఒకే పొజిషన్ లో కూర్చొని వేసి ఎప్పుడు ఏ పెయిన్స్ వస్తాయో అర్థం కాదు. So I'll try to modify this hair again. ఏదో ఇలా పైకి లేసుకున్న బొచ్చులా కనిపిస్తుంది. I'm not happy with that. I'll come back again. Just to look natural, any painting. And at the same time, I don't want to teach you any wrongs. If it is not correct, I'll tell you. So don't worry. Even if you feel anything wrong also, you can let me know. So ఇదంతా ఇలా backward hair. ఏంటంటే కంప్లీట్ గా చెయ్యి ఎయిర్ లో పెట్టుకొని వేయాలి, అంటే చిజల్ ఎడ్జ్ మీద వేయాలి కదా బ్రష్ మనము. సో దాట్స్ ద థింగ్. ఓకే, సో దిస్ హెయిర్ ఐఎమ్ హ్యాపీ విత్. దిస్ హెయిర్ ఐ ట్రై టు మోడిఫై ఇట్ అగైన్. ఈ ఎడ్జెస్ సాఫ్ట్ గా రావాలన్నమాట, లెగిచినట్టు రాకూడదు.
స్ట్రిక్ట్ ఉండకూడదు లైన్స్. సాఫ్ట్ గా వచ్చింది అనుకోండి ఫ్లోయింగ్ హెయిర్ లాగా కనిపిస్తుంది. ఎడ్జెస్ అనేది థిన్ గా ఎండ్ అవ్వాలి. We have done my best in that. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పాయింట్స్ థిన్ గా ఎండ్ అవ్వడానికి, అప్పుడు ఫ్లోయింగ్ హెయిర్ లాగా కనిపిస్తుంది మనకు అది. ఓకే, ట్రై టు డూ దాట్ దర్. దిస్ హెయిర్ ఇస్ పర్ఫెక్ట్. దిస్ హెయిర్ కొంచెం అలా ఫ్లోయింగ్ లాగా చేసుకోండి. ఓకే, so next I'm just repainting this hair, repainting this ears. సో ఇది ఏం చేస్తారంటే ఈ హెయిర్ వేసేటప్పుడు ఇది మరి ఇంత పైకి కాకుండా స్టాప్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్, సో దట్ అలా పైకి వేసుకున్నట్టు కనిపించదు. Now we'll see this ear spot. Till here, if you have any doubts, let me know. I'll just go through your doubts. Okay. దీని మీద పడుతున్నట్టండి, ఈ ఫేస్ మీద పడుతున్నట్టు వేసుకోండి హెయిర్. Okay, fine. I just don't want to mess more on that. I'll just leave it as it is. So ఇది ఏం చేస్తారంటే స్కెచ్ వేసి చూపిస్తాను. ఇలా ఉంది కదా ఫేస్, ఈ పైన హెయిర్ none of my sketches are right. ఇలా ఫ్లో అవుతున్నట్టు వేసుకోవాలన్నమాట. మరి ఇలా పైకి లేపేయకండి, లేపేస్తే అదొక ఇది జస్ట్ ఈ హెయిర్ ఇలా ఫ్లో అవుతున్నట్టు వేసేయండి అంతే. స్టాప్ ఇట్ దేర్, డోంట్ పెయింట్ దిస్ పార్ట్. ఇంతే చేయాలి. సో ఐ జస్ట్ ఓవర్ డిడ్ హియర్ లిటిల్ బిట్. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు రిమూవ్ దిస్. కుడెంట్, ఐ థింక్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డ్రైడ్. సో దీన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఓన్లీ వన్ థింగ్ ఇస్ మళ్ళీ వైట్ పెయింట్ వేసి కంప్లీట్ గా రీపెయింట్ చేయాలి. I'll just leave it like that. Okay. Now we'll come into the eyes part and nose part, which is important. మన దగ్గర లైన్ డ్రాయింగ్ ఉంది, అదే ఇలా ఫాలో అయిపోండి అక్కడ కూడా. సో కొంచెం పైకి లేసింది, అలా కాకుండా దీని మీదనే ఫ్లో అవుతూ చూసుకోండి హెయిర్. దెన్ ఇట్ లుక్స్ న్యాచురల్ అనమాట, బిట్ న్యాచురల్ గా కనిపిస్తుంది. మనకు అదే కావాలి అక్కడ. సో ఈ రెండు హెయిర్ మధ్యలో, ఈ రెండు ఇయర్స్ మధ్యలో నుంచి హెయిర్ రావాలి. ఇన్ కేస్ మీరు ఈ హెయిర్ వేసేటప్పుడు ఇయర్ మీద పడినట్లయితే కమ్ బ్యాక్ ఆన్ దట్ ఇయర్ అండ్ జస్ట్ రీపెయింట్ ఇట్.
ఇట్ విల్ బి ఫైన్. సో ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఈ 2 ఇయర్స్ మధ్య నుంచి హెయిర్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా హెయిర్ బాడీ మీద కొంచెం పడుతున్నట్టు, వెనక్కి కూడా కొంచెం పడుతున్నట్టు హెయిర్ వేసుకున్నాం. ఎవ్రీథింగ్ ఆన్ ద చిజల్ ఎడ్జ్ మనం దీంతోనే లీడ్ చేస్తూ వేస్తున్నాం. వైట్ తో లీడ్ చేసినారంటే వైట్ ఎక్కువ కనిపిస్తుంది, బ్రౌన్ తో లీడ్ చేసినారంటే బ్రౌన్ ఎక్కువ కనిపిస్తుంది. ఐ విల్ షో యు. సీ, వైట్ అంటే ఇన్ కేస్ వైట్ అయినట్టయితే ఇలా కనిపిస్తుంది హెయిర్. బ్రౌన్ లీడ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అంటే బ్రౌన్ పైకి ఉన్నప్పుడు బ్రౌన్ డామినెంట్, వైట్ పైకి ఉన్నప్పుడు వైట్ డామినెంట్. మొత్తానికి ఏంటంటే 2 కలర్స్ బ్లెండ్ అవుతాయి మీరు ఎటువైపు నుంచి లీడ్ చేసినప్పటికీ. బట్ స్టిల్ యూ షుడ్ డబుల్ లోడ్ యువర్ బ్రష్. అప్పుడే మనకు ఆ స్ట్రోక్ లో వేరియేషన్ చూసారా మీరు, అక్కడక్కడ వైట్స్ కనిపిస్తుంది, అక్కడక్కడ బ్రౌన్స్ కనిపిస్తుంది. That is what we need in each and every stroke. That is the reason you'll be blending your brush with 2 colors. ఆయిల్ పెయింట్స్ లో ఏమవుతుందంటే ఒకే కలర్స్ తో వేస్తాము, ఆ 2 కలర్స్ కూడా కనిపిస్తాయి. బ్లెండింగ్ అనేది పాసిబుల్ ఉంటుంది. బట్ అక్రిలిక్స్ లో అలా ఉండదు. బ్లెండింగ్ అంతా కూడా మనం బ్రష్ లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నా ఇక్కడ ఇంకొంచెం వైట్ ని డామినేట్ చేస్తాను నేను ఇక్కడ. అండ్ ఆ నోస్ మీద జస్ట్ ఈ వైట్ కలిసిపోయేలాగా నేను ఇప్పుడు చేంజ్ చేశాను. కొంచెం వెట్ బ్రష్ తీసుకొని నీళ్లతో బ్లెండ్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఓకే, ఫైన్. నౌ విల్ గో, వాట్ విల్ డూ ఇస్ విల్ సీ దిస్. సెకండ్, ఒక చిన్న కర్వేచర్ మిస్ అయింది. ఈ గడ్ ఎక్కడ కూడా షార్ప్ గా మనకి ఎండ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. జస్ట్ ఒక చిన్న అలా కనిపించే విధంగా నేను వేసుకున్నాను ఇక్కడ. ఫైన్ ఫైన్. ఇక్కడ డిఫరెంట్ షేడ్స్ ఉంది ఫేస్ లో. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, మౌత్, విల్ పెయింట్ ద మౌత్. For that, I'll take the smallest liner brush whichever I have. Very thin liner brush తీసుకోండి. సో దీనికి కొంచెం బర్న్ టంబర్ తీసుకుంటాం. So that should be in a very thin consistency. So nose to eyes వేసామంటే అయిపోతుంది పెయింటింగ్. సో మీరు ఇన్ కేసు ఇలా ఫ్రీ హ్యాండ్ తో వేయలేకపోతే మళ్ళీ కూడా మీరు ట్రేస్ చేసుకోవచ్చు దీని మీదనే. This will be your mouth representation. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే దీనికి I'll just side load. స్మాల్ బ్రష్ తీసుకుందాము. Faces really takes a lot of time. At the same time, పర్ఫెక్షన్ అనేది కూడా రావడానికి కొంచెం టైం తీసుకొని వేస్తేనే
మిస్టేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, స్మాల్ బ్రష్ తీసుకున్నాను, సైజ్ 2, size 6, some burnt umber. I'm just side loading with burnt umber. అదే సైడ్ లో కొంచెం ఎల్లో ఆకర్, అదే సైడ్ లో కొంచెం ఈ రెడ్డిష్ బర్న్ సియన్నా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మౌత్ ఉన్న పార్ట్ దగ్గర ఈ లైన్ వేసాం కదా, ఈ లైన్ ఎడ్జ్కి వస్తూ, ఇంకా నాకు సరిగా కలర్ థిక్గా కనిపించట్లేదు కాబట్టి ఐ టేక్ మోర్ బర్nt umber. Side loading this brush with burnt umber, little yellow ochre and little burnt sienna. ఈ లైన్ ఎడ్జ్ నుంచి డెప్త్ కనిపించడానికి కోసం ఇలా వేసుకుంటాం. ఆ మౌత్ లో లైట్ గా క్లోజ్డ్ మౌత్ అయినా కూడా లైట్ డెప్త్ అనేది కనిపిస్తుంది కదా మనకు, ఆ డెప్త్ కోసం ఇలా సైడ్ లోడ్ చేసి బ్రష్ ని ఇట్లా పెయింట్ చేసుకుంటాం. సీ నౌ జస్ట్ ఒక సింగిల్ లైన్ వేయటానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. యూ కెన్ సీ ద డెప్త్, యూ వెరీ క్లియర్లీ సీ ద డెప్త్. ఓకే, ఫైన్. నెక్స్ట్ నోస్. For this nose, I'm taking the same liner brush, some burnt umber. So the free hand tone వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి your nose will be somewhere around here. Again, seed లాగా ఉంటుంది ఇది nose structure. Something like this. We should be very careful while painting this noses, mouths, లేదంటే చాలా ఫన్నీగా టర్న్ అయిపోతాయి మనకి ఇవి. సో మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ మనకి ఇలా ఫ్రీ హ్యాండ్ తో అవ్వకపోతే నేను ఇచ్చిన లైన్ ప్యాటర్న్ ని దీని మీద మళ్ళీ ట్రేస్ చేసుకొని వేయటానికి ట్రై చేయండి. సో పెయింటింగ్ వేసేటప్పుడు వి షుడ్ నెవర్ బీ ఇన్ అ హర్రీ. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే కొంచెం నేను ఇదే సేమ్ బ్రష్ వైట్ తో డిప్ చేసుకుంటాను. ఎక్కడ కూడా మనకు డౌట్స్ ఉన్నా అడగండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ క్లియర్ ఇట్. Someone was asking for certification. I'm not sure about that. Mostly certification undadu. These are all for education programs, just me knowledge improve cheytaనికి మాత్రమే. These are all not certificate as far as I know. But if you have any doubts, you can inquire with that APDSSC team. ఓకే, ఈ నోస్ లో లైట్ గా మనకు డెప్త్ రావటానికి నేను అదే కలర్ ని లైట్ గా వైట్ లో డిప్ చేసేసి ఇలా వేసుకున్నాను అనమాట. సో అదేం చేస్తామంటే కొంచెం బర్nt umber తీసుకుంటాను. వైట్ డిప్ చేసి ఈ బ్రౌన్ మీద వేసాం కదా బర్nt umber మీద, రెండు కూడా బ్లెండ్ అయిపోవాలి. నాకు ఇక్కడ బ్లెండింగ్ అంత ప్రాపర్ కనిపించలేదు. సో అగైన్ వాట్ ఐల్ డూ, ఐల్ టేక్ సమ్ బర్nt umber అండ్ ఐల్ జస్ట్ షేడ్ ఇట్ ఆన్ దిస్. లేదంటే ఏం చేయొచ్చు అంటే ఇంకా సింపుల్ గా బ్రష్ తీసుకొని సైడ్ లోడ్ విత్ వైట్ ప్లస్ బర్nt umber అండ్ అలాంగ్ దిస్ కాంటూర్ యూ పెయింట్. డెప్త్ కనిపిస్తుంది. ఇప్పుడు నోస్ లో లైట్ గా హోల్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట మనకు అది. ఓకే, అండ్ నౌ only I'll take some burnt umber with the same brush and some sienna. I'm running out of sienna.
some sienna, and some burnt umber. With the same liner brush and inky consistency. So దీని చుట్టూ ఒక లైన్ వేసేసుకుందాం ఇలాగా. Just outline it with burnt sienna and burnt umber mix. Okay, and next. Only white. We'll take only white with the same brush. This should be in an inky consistency. Liner brush ఎప్పుడు తీసుకున్నా కూడా అదే కన్సిస్టెన్సీలో తీసుకో. Okay, we'll highlight the nose. That's it. Just light గా ఇలా వైట్ వేసుకో. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే I'll take one small brush. ఈ నోస్ లో కూడా అంటే ఇప్పుడు ఆ ఫేస్ లో నుంచి నోస్ వచ్చింది, ఆ డెప్త్ కూడా కనిపించాలి మనకు. దానికోసం ఏం చేస్తామంటే స్మాల్ బ్రష్ తీసుకొని జస్ట్ సైడ్ లోడ్ విత్ బర్న్ట్ అంబర్ అండ్ బర్న్ట్ సియన్నా. అంటే ఒక సైడ్ మాత్రమే బర్న్ట్ అంబర్. సైడ్ లోడింగ్ అని అన్నామంటే ఒక కలర్ ఒక సైడ్ తీసుకుంటున్నాము అని అర్థం. లేదంటే సమ్ టైమ్స్ బ్రష్ అంతా ఒక కలర్ తో లోడ్ చేసి ఒక సైడ్ నుంచి ఒక కలర్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం ఈ బ్రష్ లో ఒక సైడ్ మాత్రమే పెయింట్ ఉంది. బర్న్ట్ అంబర్, బర్న్ట్ సియన్నా అండ్ లిటిల్ ఎల్లో ఆకర్. దీని చుట్టూ ఈ నోస్ చుట్టూరా డెప్త్ కోసం ఓకే, సో జస్ట్ లైక్ దట్. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక హోల్ లాగా కనిపిస్తుంది అనమాట ఆ లుక్, ఆ ఇల్యూషన్ మనకు ఐజ్ ఆ అపీరెన్స్ వస్తుంది. ఫైన్. Now only eyes. Nose అయిపోయింది, mouth అయిపోయింది. We'll go for the eyes part. So for this eyes has to be here. In eyes I'll just draw with a pencil. So ఈ nose కి ఎదురుగానే ఐస్ ఉంటది మనకి. ఆ ప్రపోర్షన్స్ చాలా ముఖ్యం మనకు. నోస్ కి ఎదురుగా రావటము, ఆ ప్రపోర్షన్స్ చాలా ముఖ్యం. అది మనిషి వేసేటప్పుడు, లైక్ మ్యాన్ పోర్ట్రైట్ వేసేటప్పుడు కానివ్వండి, ఈవెన్ యానిమల్స్ లో కూడా ఈ నోస్ కి, మౌత్ కి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ప్రపోర్షన్స్ తో లింక్ అయి ఉంటాయి. నోస్ కి ఎదురుగా ఐస్ వస్తుంది అనమాట. With eyes we'll complete this. Okay, so now for eyes what I'll do, I'll take one small brush, the same size number 6, and some blue. We'll take some blue in our palette. So
Just eyes part is remaining. Okay, ఈ ఐస్ లోపల వైట్ వస్తుంది. ఇది అంటే ఐ బాల్ చుట్టూరా వైట్ ఉంటది. మన ఐస్ ఉన్నట్టే ఉంటాయి వాటి ఐస్ కూడా. సో వైట్, ఆ మధ్యలో ఐ బాల్ వచ్చేసి బ్లాక్, అలాగే ఉంటది ఇది కూడా. సో నేను ఈ ఐ బాల్ చుట్టూరా వైట్ వేస్తాను. ఓకే, ఐ బాల్ చుట్టూరా వైట్. అండ్ నౌ ఐ బాల్ ఏం చేయొచ్చు అంటే మీరు బ్లూ లిటిల్ టేకింగ్ a small brush, ఓకే. ఫస్ట్ ఏంటంటే సైడ్ లోడింగ్ విత్ బర్న్ట్ అంబర్. యాక్చువల్లీ డబుల్ లోడ్ చేసుకోవాలి. బిట్ ఆఫ్ వైట్ అండ్ ఓకే, ఆ బర్న్ట్ అంబర్ సైడ్ లిటిల్ బ్లూ తీసుకున్నాను నేను. సో రెండు డబుల్ లోడ్ చేసుకుందాం. సో డార్క్ బ్లూ రావాలి ఇక్కడ, అందుకని నేను బర్న్ట్ అంబర్ బ్లూ సైడ్ తీసుకున్నాను. Okay, see this? So along the contour, leading with the blue side. సో లేదంటే విల్ డూ వన్ థింగ్. సో ఈ వైట్ సైడ్ ఇంకొంచెం బ్లూ తీసుకుందాం. సో ఇట్ may take some time, don't worry. సో బ్రౌన్ ఏం చేసినాం, డబుల్ లోడెడ్ విత్ బర్న్ట్ అంబర్, వైట్ ప్లస్ లిటిల్ బ్లూ ఆన్ ద అదర్ సైడ్. అదే విధంగా బర్న్ట్ అంబర్ తో కొంచెం బ్లూ కూడా తీసుకున్నాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒక సైడ్ బర్న్ట్ అంబర్ ప్లస్ బ్లూ, అనదర్ సైడ్ బ్లూ ప్లస్ వైట్. ఓకే, సో మనకు ఆ కరెక్ట్ టెక్స్చర్ వచ్చేదాకా వేసుకోండి, తప్పేం లేదు. 1-2 సార్లు మనం తీసుకున్న కలర్స్, దట్స్ డెఫినెట్లీ ఫైన్. ఫైనల్లీ వీ నీడ్ అ నైస్ పిక్చర్. సో see. So leading with the burnt umber side. ఓకే, ఐలో కూడా డెప్త్ కనిపించాలండి మనకు. ఐ బాల్ లో కూడా సింపుల్ గా బ్లాక్ వేసి ఇచ్చినాను. అది సింపుల్ గా బ్లాక్ వేసేస్తే ఆ ఐస్ లో డెప్త్ కనిపించదు. సో ఐస్ డెప్త్ కోసమే ఇదంతా కూడా. ఇది ఇలాగే పెట్టేస్తాను, కొంచెం డ్రై అయ్యాక అగైన్ స్ట్రోక్ ఇట్ బ్యాక్ అగైన్. ఓకే, సో అది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. అంత లోపల అది డ్రై అయ్యే లోపల వేరేది చేస్తాం. విత్ లిటిల్ బ్లాక్, విత్ ద లైనర్ బ్రష్, థిన్నెస్ట్ లైనర్ బ్రష్ ఏది ఉంటే అది తీసుకోండి మన దగ్గర. ఓకే, సో ఇక్కడ సో దిస్ వోంట్ బి పర్ఫెక్ట్ షార్ప్ ఉండదు. ఇక్కడ మనకు కొంచెం వస్తుంది కదా, ఇక్కడ లిటిల్ స్కిన్ యుల్ హ్యావ్ హియర్. సో దట్ పార్ట్ ఐఎమ్ డూయింగ్. అండ్ అగైన్ విత్ ద సేమ్ బ్రష్ ఈ పైన జస్ట్ ఇంకొక లైన్ అలా వేసేసుకుంటాం, జస్ట్ టు షోకేస్ ద ఐ బల్జ్నెస్ అక్కడ. అండ్ ఐ లాషెస్ వేయాలి.
thin. సో నేను ఐ ల్యాషెస్ ఎలా వేస్తున్నానో ఫస్ట్ పేపర్ మీద చూపిస్తాను. అది ఇలా వేయాలి ఐ ల్యాషెస్ పైకి, ఒక దాని మీద ఒకటి కూడా వేయొచ్చు ఇలా క్రాస్. పైకి వచ్చేటప్పటికి థిన్ గా రావాలి లైన్. మేక్ ష్యూర్ దట్ అప్పుడే అందంగా ఉంటది అది. కింద ఐ ల్యాషెస్ ఏంటంటే ఇలా కిందికి ఉంటాయి అన్నమాట. థిన్ గా ఉంటది, చాలా థిన్ గా. అండ్ ఇలా కర్వ్ అయి ఉంటది. పైనదైతే ఇలా కర్వ్ అయి ఉంటది, కిందదైతే ఇలా కర్వ్ అయి ఉంటది, కింద ఐ ల్యాష్ పార్ట్. ఓకే, సో దట్ ఇస్ వాట్ ఐ విల్ బి డూయింగ్ దేర్. సో బిట్ మోర్ బ్లాక్. సో కొన్ని లేయర్స్ వేయచ్చు అనమాట ఐ ల్యాషెస్ ఎప్పుడే కూడా, ఒకదాని మీద ఒకటి ఇంకొకటి ఇలా క్రాస్ అవుతున్నట్టు. ఓకే, ఇలాగే కిందివి ఏంటంటే ఇలా కింది. సో పైన ఇంకొంచెం ఇంప్రవైజ్ చేస్తాం. ఓకే, no, just leave it there. I don't want to mess up more. Okay, now so ఐస్ ఇది అయ్యింది కదా. బ్లూ, సో ఒక సైడ్ ఏం చేస్తున్నామంటే బర్న్ట్ అంబర్ ప్లస్ బ్లూ, డబుల్ లోడెడ్ విత్ బర్న్ట్ అంబర్ ప్లస్ బ్లూ ఆన్ వన్ సైడ్ అండ్ ఓన్లీ విత్ బ్లూ అండ్ వైట్ ఆన్ అదర్ సైడ్ వేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు జస్ట్ విల్ టేక్ ఓన్లీ బ్లాక్ వేసి మధ్యలోని ఐబాల్ వేసేద్దాం. ఐబాల్ చుట్టూ ఐ మీన్ మధ్యలో ఉన్న ప్యూపుల్, బ్లాక్ ప్యూపుల్ చుట్టూ కూడా ఒక కలర్ ఉంటది, అది వేసాం మనం ఇంతకు ముందు. ఇప్పుడు దీని మధ్యలో ఒక పెద్ద ఐబాల్ వేసినాం. అది వేసాక రిఫ్లెక్షన్, కంట్లో రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. ఆ రిఫ్లెక్షన్స్ వైట్ తో వేస్తాం. సో జస్ట్ ఓన్లీ ద వైట్ పెయింట్. రిఫ్లెక్షన్స్ వేస్తే ఎంత రియలిస్టిక్ ఉంది. దట్స్ ఇట్. సో ఇక్కడ నోస్ దగ్గర I'll just change a bit near nose part. సో మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ పెయింటింగ్. So I'm taking the same mix. So ఇక్కడ కొంచెం నేను అదంటే మరీ నారోగా కనిపించకుండా నోస్ అది ట్రై చేస్తాం ఇక్కడ. Or else you can leave it the same, no problem.
ఫేస్ ఏంటంటే కంప్లీట్ గా ప్లెయిన్ లేకుండా చూసుకుంటే న్యాచురల్ గా కనిపిస్తుంది. ఓకే. సో నౌ నేను ఇది వేసేటప్పుడు ఇక్కడ ఇది మిస్ అయింది. ఓకే. బ్లెండ్ అయిపోవాలి. ఒక లైన్స్ లాగా కనిపించకూడదు. ఫేస్ లో ప్రాపర్ గా బ్లెండ్ అయిపోయేలా చూసుకోండి. ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ దట్స్ డెఫినెట్లీ ఫైన్. We need the final product good. Okay. సో ఈ నోస్ దగ్గర ఈ షేడింగ్ మిస్ అయింది. జస్ట్ ఆ షేడ్ వేసేద్దాం అయిపోతుంది. సమ్ బర్nt umber, some burnt sienna. సో ఇది ఏంటంటే ఈ సైడ్ లోడ్ వేసినాం కదా, అదేదో ఒక చిన్న హోల్ లో నుంచి ఆ నోస్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట అక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం హైలైట్ కూడా కనిపించట్లేదు, ఆ వైట్ తో హైలైట్ వేసేద్దాం. ఓకే. So this is how this will be the completed picture of your horse. సో బిట్ ఇక్కడ ఏం చేస్తారంటే హెయిర్ ఇలా లేయకుండా లేసినట్టు కనిపిస్తుంది, అలా కాకుండా జస్ట్ ఇలా బిట్ ఫ్లో అయిపోయింటే వుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్లీ రైట్. ఓకే ఫైన్. సో నౌ వీ కాంట్ చేంజ్ ఇట్. So till here, let me know if you have any doubts. I'll just go through. సో ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకా మీరు ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ వేసుకున్నారంటే దిస్ విల్ స్టిల్ లుక్ వెరీ నైస్ అన్నమాట. ఓకే. సో యాక్చువల్ గా ఇలా లేదు కలర్ మనకు. I'll send you the picture today, both line drawing and this one. So you'll have the correct colors ఏమున్నాయి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఆ రెడ్ ఎల్లో కనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. ఎంత మార్చినప్పటికీ నాకు అలా బ్లాక్ గానే కనిపిస్తుంది, బ్లాక్ గా అయితే లేదు. ఓకే. సో నేను ఇక్కడ మీకు స్మాల్ చేంజ్ ఏది సజెస్ట్ చేస్తానంటే ఈ పైన హెయిర్ పార్ట్ ఉంది కదా, ఈ హెయిర్ కొంచెం ఇలా కిందికి ఇన్క్లైన్ చేయండి. I completely lost grip on my hand while painting this chal. I don't know why today it has happened. So I'm so sorry for that. So ikkada inta raakunda ikkadiki stop chesesukoni దీని మీద ఇలా వేసేసుకోండి. ఇంత రాకుండా స్టాప్ చేయండి. లైన్ డ్రాయింగ్ లో మీకు అది ఉంది కరెక్ట్ గా. సో అది చేశారంటే ఇట్ విల్ బి స్టిల్ ఇట్ జస్ట్ లుక్ స్టిల్ మోర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ 100 గా కనిపిస్తుంది, 100%. దిస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ లిటిల్ బిట్. స్కిన్ రింకిల్డ్ గా కనిపించట్లేదు. స్కిన్ రింకిల్డ్ కనిపించదండి దీంట్లో. ఇన్ హార్స్ ఫేస్ యూ డోంట్ సీ, యూ మైట్ సీ నర్వ్స్ ఆన్ దట్, రైట్? సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇంకేంటంటే అది వేరే రియలిస్టిక్ పోర్ట్రేట్స్ వేయట్లేదు. బట్ హార్స్ మనం వేసేటప్పుడు హార్స్ రిప్రజెంటేషన్ అయితే కనిపించాలి, చూసిన వెంటనే హార్స్ అనేది తెలియాలి. So with one stroke, you can do only this much. You need still more realistic, you need to go with oil paints. You can't do that with one stroke. How many days? Still 10 more days, Jyotsna. Okay. So, ilanti challenging projects manam cheyalandi. Then only you'll come to learn all new things.
ఆర్ ఎల్స్ సో ఛాలెంజింగ్ చేస్తేనే మనకి ఓకే టఫ్ కూడా మీరు వేయొచ్చు అనేది మీకు కాన్ఫిడెన్స్ వస్తది. దట్ ఈస్ వై ఈవెన్ హార్స్ కూడా ఇట్ ఈస్ బిట్ ఛాలెంజింగ్ బట్ స్టిల్ ఐ హావ్ సెలెక్టెడ్ ఇట్. బికాస్ యూ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బి లెర్నింగ్ ఆల్ న్యూ థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫికల్ట్ థింగ్స్ కూడా మనం నేర్చుకోవాలి. అక్కడికి ఆగిపోకూడదు మనం ఎప్పుడు. ఓకే, సో వాట్ ఐల్ డూ మీన్స్ ఇన్ ద టుడే ఐల్ బి సెండింగ్ అ పిక్ ఆఫ్ దిస్ లైన్ డ్రాయింగ్, యూ జస్ట్ ట్రై ఇట్. సో దీంట్లో ఫోల్డ్స్ అంటున్నారు కాబట్టి ఫోల్డ్స్ కూడా యాక్చువల్ గా ఇందులో ఆ ఫోల్డ్స్ కనిపించడానికే నేను ఇక్కడ ఈ వైట్ హైలైట్స్ మధ్య మధ్యలో ఆ స్ట్రీక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, దిస్ వన్ సమ్వన్ ఆస్క్డ్, usually I take support of the little finger in one stroke. I'm not able to do it. Just a second, I'll come back to your question, Shobharani. So someone asked wrinkle, Anusha Reddy. So idi chusara ee lines kanipistunnai kada. This all will represent wrinkles in the face actually. Wrinkles ante not wrinkles. It's a kind of bulge appearance. Wrinkles is different again. Bulge laga kanipistadi annamata painting lo. ఈ డబుల్ ఇది మొత్తం స్ట్రోక్ వేస్తున్నప్పుడు బ్రౌన్ వైట్ డబుల్ లోడ్ చేసి వేస్తున్నాం కదా, మధ్య మధ్యలో ఈ బ్రౌన్ స్ట్రోక్స్ ఆ స్కిన్ లో ఏంటంటే అది ఇంకొక డిఫరెంట్ టోన్ తీసుకొస్తుంది, లైట్ గా బల్జ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ ప్లెయిన్ ఫేస్ లాగా కనిపించదు. దిస్ లైన్, దిస్ లైన్, దిస్ లైన్, దిస్ లైన్స్, ఆల్ దీస్ లైన్స్ హ్యాస్ టు బి సీన్ ఇన్ యువర్ పెయింటింగ్స్. ఆ లైన్సే మనకు ఫేస్ లో కంప్లీట్ ప్లెయిన్ ఫేస్ కాకుండా వేరియేషన్స్ ని తీసుకొస్తుంది. సో దానికోసమే ఐ జస్ట్ వర్క్డ్ అవుట్ ఫర్ దట్ మచ్ టైమ్ ఓవర్ దిస్ ప్లేస్. ఇది ఇందాక మొత్తం ప్లెయిన్ గా ఉన్నది ఈ లైన్ లేకుండా. సో ఈ లైన్ తీసుకురావడానికి ఏంటంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ సమ్ టైమ్ సో దాట్ ఇట్ గెట్స్ బ్లెండెడ్ ఇన్ దట్. ఒక లైన్ లాగా కనిపించకూడదు, అట్ ద సేమ్ టైం మనకు ఆ బల్జ్నెస్ కూడా కనిపించాలి. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ మెనీ టైమ్స్. మొత్తం ఆ బ్రౌన్ కలిసిపోవాలి, వైట్ లో వైట్ కూడా కలిసిపోవాలి, షార్ప్ ఎడ్జ్ అనేది కనిపించకుండా చూసుకోవాలి. దట్ ఈస్ హౌ విల్ సీ దోస్ లైన్స్ ఆన్ యువర్ ఫేస్. ఇట్ విల్ బి మేబీ వాట్ ఎవర్ లైక్ యూ థింక్, రింకిల్స్ అన్నా అనుకోవచ్చు, ఆ బల్జ్ కోసమైనా అనుకోవచ్చు. అక్కడ usually I take support of little finger. Little finger, Shobharani, you can take little finger support and you can paint, of course. But what is your stroke? In one stroke, I'm not able to do it. On the chisel edge, you are saying on the chisel edge. So chisel edge di mee question aithe adentante chisel edge ki complete hand lift cheyalandi. మొత్తం ఇలా చెయ్యి పై భాగం ఎల్బో అంతా లిఫ్ట్ చేసే వేయాలి. లిటిల్ ఫింగర్ తో కూడా వేయచ్చు, ఆఫ్ కోర్స్. లిటిల్ ఫింగర్ సపోర్ట్, లిటిల్ ఫింగర్ సపోర్ట్ కూడా తీసుకొని వేయొచ్చు. ఆరల్స్ మీకు ఇలా వేస్తున్నప్పుడు స్ట్రెస్ అవుతుంది అనుకుంటే బ్రష్ మొత్తం చేయి లిఫ్ట్ చేసేసి ఇలా వేయండి. బెటర్. నేనైతే ఆఫ్ చేయడం ఏంటంటే మొత్తం హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. నాకు అక్కడ ఈ రోజు అదే ప్రాబ్లం అయింది. ఐ డోంట్ నో వై మై ఎల్బో ఇస్ పెయినింగ్ బ్యాడ్లీ. సో ఇలా వేస్తూ ఇంకా అట్ ద సేమ్ టైం మీ పొజిషన్స్, మీ సర్ఫేస్ మీ వైపు కరెక్ట్ గా పెట్టుకొని మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చూడండి. మొత్తం హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ వేయండి చిజల్ ఎడ్జ్ తో. లిటిల్ ఫింగర్ తో అవ్వదు ఇది. లిటిల్ ఫింగర్ తో ఏమవుతుందంటే వేయొచ్చు, బట్ ఎడ్జ్ అనేది చూడండి షార్ప్ గా ఎండ్ అవ్వట్లేదు. ఓకే, సాటర్డే క్లాసెస్, Pavani Saturday classes right now it is not there. Okay, so hope you would have all like this, you would have all enjoyed this class today as well. Okay, so tomorrow again we'll come forward with another new lesson. Hopefully నేను అన్ని ఇంకో కొంచెం లిటిల్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ తీసుకుందాం, సో దట్ యూ విల్ ఆల్సో బి లర్నింగ్ న్యూ ఫేసెస్. అవన్నీ కూడా ఇంపార్టెంట్ పెయింటింగ్ లో, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డిఫికల్టీ డ్యూరింగ్ ద సి స్ట్రోక్. డిఫికల్టీ డ్యూరింగ్ ద సి స్ట్రోక్ ఈస్, సో సి స్ట్రోక్ అనేది మనకు ఇది కదా, ఇది కదా సి షేప్. ఇక్కడ చిజల్ వస్తుంది, ఇక్కడ కంప్లీట్ బ్రష్ సర్ఫేస్ మీద ఉంటుంది, ఇక్కడ చిజల్ వస్తుంది. సో చిజల్, బ్రష్, చిజల్, చిజల్, ప్రెషర్, చిజల్. అర్థమైందా? చిజల్ కంప్లీట్ గా బ్రష్ 90 degrees పెట్టు. నెక్స్ట్ ప్రెషర్ ఇట్.
Next, slowly drop the pressure and bring your brush onto the chisel edge like this. ఇలా స్లోగా మనం ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడికి వచ్చేటప్పుడు స్లోగా ప్రెషర్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం. That is C stroke. Try hundreds of C strokes continuously till you get it perfectly, Shobha. Okay. So with this, so you need on comma stroke also, on C stroke also, what you have to do is you have to do more practice, and at the same time video మీకు అర్థం అయ్యేంత వరకు చూడండి. నేను వేసినవన్నీ బేసిక్స్, బట్ మీరు ఇప్పుడు కామా చూపించమంటే నేను చూపిస్తాను. దట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఐ విల్ షో యు నౌ. With a flat brush you can do comma, and with the round brush also you can do comma as well. See, comma shape lo pressure, pressure, lift, pressure, lift, pressure, lift, pressure, drag, lift, pressure, drag, lift, pressure, drag, lift, pressure, drag, lift. ఇలా అనుకుంటూనే చిన్నపిల్లలు ఏ బి అని రాస్తున్నట్టే ఏదైనా కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రెషర్ ఉంది, ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ లిఫ్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా బేసిక్ గా ఒక చదువు లాగే మీకు పర్ఫెక్షన్ రావాలంటే. సో యూ హ్యావ్ టు డూ మీకు ఆ ఏ వచ్చేంత వరకు చిన్నపిల్లలు ఎలా అయితే రుద్దుతారో అలాగే రుద్దాలి. సో మీకు ఏంటంటే ఈ కామా స్ట్రోక్ మీకు రాకపోతే గనుక ఒక కామా వేసి ప్రాపర్ గా దాని మీద రుద్దుతూ రావాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఆర్ ఎల్స్ డూ మెనీ కామా స్ట్రోక్స్ లైక్ దిస్. ఓకే. So tomorrow I'll come forward with another new class. Okay. So you keep practicing, share your artworks to Blend's artwork, tag it over that place. I'm an active user in Instagram. So నేను మీకు comments ఇస్తాను. ఏవైనా change చేసుకోవాలంటే I'll let you know. Okay. So we'll come forward. So we'll stop today's class here itself, and tomorrow we'll go with another new painting and unique painting as well. Okay. So ఇక్కడ ఏంటంటే ఫైనల్ వన్ వర్డ్. సో ఈ పెయింటింగ్ ని ఒక చిన్న ఫ్లవర్ బొకే కూడా ఏదైనా యాడ్ చేయండి. ఇట్ స్టిల్ బ్యూటిఫైస్ యువర్ పెయింటింగ్. దీనికి అడ్జాయింట్ అదొక పేర్ అన్నమాట. సో దీన్ని ఇంప్రవైజ్ చేయాలనుకుంటే, లేదంటే ఇదే పెయింటింగ్ ని ఫేస్ లోనే మనకి ఎక్కువ చేంజెస్ ఉంటుంది, అండ్ రెస్ట్ బాడీ అంతా కూడా మీరు ఏదైనా పినింట్రెస్ట్ లో ఒకటి తీసుకొని ఎగ్జాంపుల్ పిక్చర్ వేసుకొని జస్ట్ బ్లాకింగ్, ఐ మీన్ ఫిల్లింగ్ ఉంటుంది మీకు మొత్తం. యుల్ జస్ట్ బ్లాక్ దిస్ లెగ్స్, బాడీ పార్ట్ అదే ఉంటది. సేమ్ ప్రొసీజర్ లో చేయొచ్చు. ఫేస్ లోనే వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఫేస్ స్ట్రెస్ అవుట్ చేస్తాం. హెయిర్ అంతా కూడా యూ హ్యావ్ టు డూ విత్ chisel edge, సింపుల్ లైక్ దిస్. అండ్ మేకింగ్ షూర్ దట్ chisel edge తో వేసేటప్పుడు ఎడ్జెస్ అన్ని కూడా షార్ప్ గా ఎడ్ చేయండి. అప్పుడే హెయిర్ స్మూత్నెస్ కనిపిస్తుంది. హెయిర్ ఎడ్జ్ షార్ప్ గా లేకుండా ఇలా ఎండ్ చేసినారంటే హెయిర్ లాగా కనిపించేది, అవేవో ఒక సూదుల్లా కనిపిస్తాయి. వీ డోంట్ వాంట్ దాట్. హెయిర్ లాగా కనిపించాలంటే edges has to be smooth. Start from low, finish to the up. Okay. So with this, we'll complete today's class. Tomorrow, I'll come forward with another new class. Okay. Thank you so much for participating in this class. Thank you. Bye. గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఫీడ్బ్యాక్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఇది 20 days ప్రోగ్రాము. ఆ సర్టిఫికేట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ మరీ ఇస్తారండి. ఓకేనా?